హైదరాబాద్ సిటీ మరియు సిటీకు చుట్టుప్రక్కల ఉన్న ఏరియాస్లోని ప్రీమియం విల్లా హౌసెస్ పైన హైడ్రా జేసీబీ దాడి చేస్తోంది. జీవితాంతం సంపాదించిన డబ్బు మొత్తం పెట్టిన వాళ్ళు ఉన్నారండి. మన కళ్ళ ముందు వాళ్ళు వెళ్ళాలి కోల్పోతున్నాయి. నిన్న మల్కాజ్గిరి డిస్టిక్ దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో మల్లంపేట దగ్గర ఉన్న ఈ మ్యాప్లో కనిపిస్తున్న శ్రీలక్ష్మి శ్రీనివాస్ అనబడే ఒక పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ కట్టిన భావన జిఎల్సి క్రైబ్స్ అనబడే విల్లా లేఅవుట్ పైన హైడ్రా దాడి చేసింది. కొన్ని సోర్సెస్ ఆధారంగా హైదరాబాద్లో ఉన్న దాదాపు 1000 అక్రమ విల్లాలపైన హైడ్రా రానున్న రోజుల్లో కూల్చివేతలు చేయబోతోంది అని చెబుతున్నారు. శ్రీలక్ష్మి శ్రీనివాస్ లేఅవుట్లో నిన్న దాదాపు 7 విల్లాలను కూల్చివేశారు. దాని యొక్క ఫొటోస్ అండ్ వీడియోస్ ఇక్కడ చూడొచ్చు. ఈ విల్లాస్ను ఎందుకు ధ్వంసం చేశారు, హైడ్రా రూల్స్ ఏం చెప్తున్నాయి, కత్వా చెరువును నిజంగా ఈ విల్లాలు ఆక్రమించి కూర్చున్నాయా అనే విషయాలు మ్యాప్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంతేకాదు అసలు హైదరాబాద్లో ఇల్లు కొనే ముందు చూసుకోవాల్సిన బుల్లెట్ పాయింట్స్ ఏంటి అనే విషయాలు కూడా చెప్తా. డైరెక్ట్గా పాయింట్కి వెళ్తే ఇది ఔటర్ రింగ్ రోడ్. దీనికి ఆనుకొని ఉన్న ఈ చెరువు పేరు మల్లంపేట్ కత్వా చెరువు. దీన్ని మల్లంపేట్ చెరువు అని కూడా పిలుస్తారు. ఈ చెరువు పక్కనే ఉన్న ఈ విల్లా లేఅవుట్ పేరు లక్ష్మీ భావన జిఎల్సి క్రైబ్స్. ఈ విల్లా లేఅవుట్లో దాదాపు 360 విల్లాస్ ఉన్నాయి. అయితే ఈ 360 విల్లాస్లో ఇక్కడ చూడండి, ఈ ఎడ్జ్లో ఉన్న 7 విల్లాలపైన నిన్న కూల్చివేతలు జరిగాయి. యాక్చువల్లీ ఈ మొత్తం లేఅవుట్లోని దాదాపు 100 విల్లాలు లిటిగేషన్లో ఉన్నాయి అనే వార్తలు వస్తున్నాయి. ఈ విల్లాలను ఎందుకు కూల్చారు అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే హెచ్ఎండిఏ అఫీషియల్ వెబ్సైట్ ప్రకారం ఒకవేళ చెరువు యొక్క సైజ్ 10 హెక్టార్ల కంటే ఎక్కువగా ఉంటే చెరువు యొక్క బౌండరీ లైన్ నుండి దాదాపు 50 మీటర్ల దూరం వరకు ఎటువంటి ఇళ్లను కట్టకూడదు, అటువంటి ఇళ్లను కొనకూడదు. చెరువు యొక్క బౌండరీ కంటే 20 మీటర్ల ఎక్కువ రేడియస్లో ఎఫ్టీఎల్ జోన్ అనేది ఉంటుంది. ఇది చాలా డేంజరస్ జోన్. ఎఫ్టీఎల్ జోన్ నుండి 30 మీటర్ల వరకు ఎటువంటి ఇళ్లను కట్టకూడదు. ఎఫ్టీఎల్ జోన్ నుండి 30 మీటర్ల దగ్గరలో ఏదైనా ప్రాపర్టీ ఉంటే అటువంటి ప్రాపర్టీస్ని కొనొద్దు. ఈ రూల్ ఒకవేళ చెరువు యొక్క సైజ్ 10 హెక్టార్ కంటే ఎక్కువగా ఉంటే మాత్రమే వర్తిస్తుంది. ఒకవేళ చెరువు యొక్క సైజ్ 10 హెక్టార్స్ కంటే చిన్నగా ఉంటే అంటే 10 హెక్టార్స్ కంటే తక్కువగా ఉంటే అటువంటి చిన్న చెరువులకు దాదాపు 9 మీటర్ల దూరం వరకు ఎటువంటి కట్టడాలను కట్టకూడదు. సో చెరువు సైజ్ బట్టి ఈ రూల్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఇక్కడ ఈ మ్యాప్లో శ్రీలక్ష్మి విల్లాస్ కత్వా లేక్ యొక్క ఎఫ్టీఎల్ లేదా బఫర్ జోన్లో వచ్చినట్లు క్లియర్గా కనిపిస్తోంది. హైడ్రా ద్వారా అఫీషియల్గా శ్రీలక్ష్మి విల్లాస్ ఎన్ని మీటర్ల చెరువును ఆక్రమించింది అన్న విషయం ఎగ్జాక్ట్గా తెలియదు. ఇప్పటికైతే 7 విల్లాలపైన కూల్చివేతలు జరిగాయి. రేపు మరిన్ని విల్లాస్ పైన దాడి జరిగే అవకాశం ఉంది అంటున్నారు. నిన్న కత్వా చెరువుతో పాటు సున్నం చెరువులో కూడా కూల్చివేతలు జరిగాయి. సున్నం చెరువు ఇష్యూ గురించి తెలుసుకునే ముందు ఒక విషయం చెప్పాలి. మీ ఇన్వెస్ట్మెంట్ను డైవర్సిఫై చేసుకోండి. రియల్ ఎస్టేట్లో మొత్తం డబ్బును గుడ్డిగా ఇన్వెస్ట్ చేయొద్దు. శ్రీలక్ష్మి విల్లాస్ విషయంలో ఏం జరిగిందో మనకు తెలుసు. రియల్ ఎస్టేట్లో అస్సలు ఇన్వెస్ట్ చేయొద్దు అని చెప్పట్లేదు. రియల్ ఎస్టేట్తో పాటు ట్రేడింగ్, ఈక్విటీ మార్కెట్లో కూడా ఇన్వెస్ట్ చేయండి. బజాజ్ అలియన్స్ నిఫ్టీ 200 ఆల్ఫా 30 ఫండ్ను అనౌన్స్ చేసింది. ఇక్కడ రిస్క్ లేకుండా మంచి రిటర్న్స్ను పొందవచ్చు. బిగినర్స్కు ఇది మంచి ఆపర్చునిటీ. ఇంకా 6 రోజులు మిగిలి ఉన్నాయి. లాస్ట్ డేట్ సెప్టెంబర్ 15th. లింక్ డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ఇస్తున్నాను. ఎన్ఏవి 10 రూపీస్ నుండి ఇది మొదలవుతుంది. మీకు స్టాక్ మార్కెట్ మీద ఐడియా లేదు, రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదు అనుకునే వారు దీన్ని అవాయిడ్ చేయొచ్చు. ఇది ఎఫ్డి, ఆర్డి అండ్ చిట్ ఫండ్ కంటే ఎక్కువ రిటర్న్స్ను ఇస్తుంది. ఈ ఫండ్ మీ ఇన్వెస్ట్మెంట్లో కొంత డబ్బును సేఫ్ పోర్షన్లో మరి ఇంకొంత డబ్బును స్మాల్, మిడ్ అండ్ లార్జ్ క్యాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల డబ్బు అనేది సురక్షితంగా ఉంటుంది, మంచి రిటర్న్స్ వస్తాయి. బజాజ్ అలియన్స్ యొక్క పాస్ట్ పర్ఫార్మెన్సెస్ చూస్తే గత 10 ఏళ్లలో 25.9% రిటర్న్స్ ఇచ్చింది. 5 ఏళ్లలో 34.2% రిటర్న్స్ను ఇచ్చింది. ఈ ఎన్ఎఫ్ఓ కూడా సిమిలర్గా రిటర్న్స్ను ఇస్తుంది. బజాజ్ అలియన్స్ లైఫ్ స్మాల్ క్యాప్ మార్చ్ 2024లో లాంచ్ అయ్యి దాదాపు 32% రిటర్న్స్ను ఇస్తోంది. ఎన్ఆర్ఐ మిత్రులకు కూడా ఇది మంచి అవకాశం. నెలకు 18,000 ఇన్వెస్ట్ చేస్తే 10 ఇయర్స్లో దాదాపు 2 కోట్ల రిటర్న్స్ను పొందగలరు. లాస్ట్ డేట్ 15th సెప్టెంబర్. లింక్ను డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ఇస్తున్నా. లాస్ట్ మీట్లో రష్ అవ్వకుండా వెంటనే అవైల్ చేసుకోండి. నెక్స్ట్ మాదాపూర్ ఏరియా దగ్గరలో ఉన్న సున్నం చెరువు బఫర్ జోన్లో ఉన్న అపార్ట్మెంట్స్ను, గోడౌన్స్ను, షెడ్స్ను కూల్చివేయడం జరిగింది. సర్వే నంబర్ 13, 14, 16లో ఉన్న భవనాలను కూల్చివేశారు. ఇక్కడ కూల్చివేతకు గురైన ఒక గోడౌన్లో దాదాపు 4 కోట్ల విలువ గల సామాన్లు, ఫిట్టింగ్స్, శానిటరీ వేర్స్ ఉన్నాయి అని తెలుస్తోంది. వారి యొక్క వీడియోస్ నిన్న టీవీలో చూసా. డబ్బులు ఇచ్చి కొనుక్కొని కట్టుకున్నది, లంచాలు తీసుకోలే మేము.
కట్టుకున్నాం డబ్బులు ఇచ్చి, అందుకేనా ఈయన ఎన్నుకున్నాం. మీరు కొనేటప్పుడు ఒక ఆవిడైతే పెట్రోల్ పోసుకొని చచ్చిపోతానని బెదిరించింది. తన యొక్క షాప్ను నోటీసులు ఇవ్వకుండా కూల్చి వేస్తున్నారు అని బాధపడింది. ఈవెన్ శ్రీలక్ష్మి విల్లాస్లో ఉన్న రెసిడెన్స్ కూడా మా ఇల్లు ఎఫ్టీఎల్ జోన్ పరిధిలో రావు, బఫర్ జోన్లో ఉన్నాయి, మాకు నోటీసులు ఇవ్వకుండా ధ్వంసం చేశారు అని బాధపడ్డారు. అయితే హైడ్రా టీంను లీడ్ చేసే ఏవి రంగనాథ్ గారు ఏమంటున్నారు అంటే, ఈ అక్రమ కట్టడాలపైన ఆల్రెడీ నోటీస్ సర్వ్ చేసి ఉన్నాము, ఇవి లిటిగేషన్లో ఉన్న ప్రాపర్టీస్ కాబట్టే కూల్చి వేశాము అని క్లియర్గా చెప్పారు. రంగనాథ్ గారు చెబుతున్న ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, కూల్చివేతలు అనేవి అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ పైనే చేస్తాము అన్నారు. అంటే రిజిస్ట్రేషన్ కాని బిల్డింగ్స్ పైన లేదా నిర్మాణము పూర్తి కాని భవనాలపైనే కూల్చివేతలు అనేవి జరుగుతాయి అన్నారు. ఈ స్టేట్మెంట్లో ఎన్నో కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. ఉదాహరణకు ఒక బిల్డింగ్ ఉంది, ఈ బిల్డింగ్ చెరువుకు అడ్డంగా కట్టారు. ఈ బిల్డింగ్ను అక్కడి అధికారులు లంచాలు తీసుకొని రిజిస్ట్రేషన్ కోసం అనుమతి కూడా ఇచ్చారు. అటువంటి బిల్డింగ్స్ పైన దాడి చేయకపోతే చెరువును ఎలా రక్షిస్తారు? రిజిస్ట్రేషన్ అయినా రిజిస్ట్రేషన్ కాకపోయినా, కన్స్ట్రక్షన్ అయినా కన్స్ట్రక్షన్ కాకపోయినా బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ జోన్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నిటినీ దాడి చేస్తేనే బాగుంటుంది అని కొంతమంది భావిస్తున్నారు. ఇంకొంతమంది ఏమంటున్నారు అంటే, ఇల్లీగల్గా భవనాలు కట్టిన వారిపైన యాక్షన్ తీసుకుంటున్నారు, హైడ్రా దెబ్బ వేస్తున్నారు. బాగానే ఉంది. ఇది ఇల్లీగల్ అని తెలిసి కూడా బిల్డింగ్స్ను కట్టడానికి, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పర్మిషన్స్ ఇచ్చిన అక్కడి ప్రభుత్వ అధికారులపైన కూడా యాక్షన్ తీసుకుంటారని అడుగుతున్నారు. అక్రమ కట్టడాలకు పర్మిషన్ ఇచ్చిన బడా అధికారుల యొక్క ఇళ్లను కూడా ఇలాగే కూల్చేస్తారా అని అడుగుతున్నారు. బిల్డింగ్స్కు పర్మిషన్ ఇచ్చే హైదరాబాద్లో ఉన్న హెచ్ఎండిఏ, బెంగళూరులో ఉన్న బిఎంఆర్డిఏ లేదా పంచాయత్, మున్సిపాలిటీ ఇలాంటి ప్రభుత్వ సంస్థల యొక్క బాధ్యత ఏంటి? ట్యాక్సులు కట్టించుకోవడం ఒక్కటే కాదు, వీళ్ళ ముఖ్యమైన రెస్పాన్సిబిలిటీ ప్రజల్లో అవగాహన కల్పించడం. అక్రమ కట్టడాలను ప్రజలు కొనుక్కోకుండా చూసుకోవడమే వీరి పని. మున్సిపల్ బాడీసే లంచాలు తీసుకుని అప్పట్లో రిజిస్ట్రేషన్కు పర్మిషన్ ఇచ్చి ట్యాక్సులు కట్టడానికి ఖాతాలు కూడా జారీ చేసి ప్రజలతో ట్యాక్సులు కూడా కట్టించుకొని ఇప్పుడు సడన్గా ఇది ఇల్లీగల్ అని కూల్చివేయడం ఎంతవరకు కరెక్ట్ అని కొంతమంది ఓనర్స్ అడుగుతున్నారు. ఇక్కడ నేను హైడ్రాది తప్పు అనడం లేదు. ఈరోజు హైడ్రా కూల్చివేయకపోతే రేపు వరదల్లో ప్రజలు మునిగిపోతారు. విజయవాడ, వాయనాడులో ఏం జరిగాయి అదే రేపు హైదరాబాద్లో జరుగుతుంది. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఇక్కడ రిక్వెస్ట్ చేసే విషయం ఏంటి అంటే, భవనాలు కొనుక్కున్న ప్రజలు అమాయకులు. బిల్డర్స్ ఏం చేస్తారు, తన పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించి ప్రభుత్వ ఉద్యోగులను, లోకల్ లీడర్స్కు లంచాలిచ్చి చెరువుకు ఆనుకొని ఉన్న భూమిలో భవనాలు కట్టే పర్మిషన్స్ ఇల్లీగల్గా తీసుకుంటారు. లేక్ సైడ్ విల్లా అని, లేక్ సైడ్ అపార్ట్మెంట్ అని, పాష్ అపార్ట్మెంట్స్ అని, బాల్కనీ నుండి చూస్తే లేక్ కనిపిస్తుందని ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేసి విల్లాలను లేదా ఫ్లాట్స్ను అమ్ముతారు. కోట్లలో లాభాన్ని సంపాదిస్తారు. ప్రజలు ప్రాపర్టీ కొన్న తర్వాత హైడ్రా వంటి సంస్థలు రెడ్ ఫ్లాగ్ చూపిస్తున్నారు. మోసపోయిన ప్రజలు కోట్లు పెట్టి ప్రాపర్టీ కొంటారు. ఈ శ్రీలక్ష్మి విల్లాస్ యొక్క ఒక్క విల్లా రేటు 4 కోట్లు. ప్రభుత్వం ఇలా బిల్డర్స్ ద్వారా మోసపోయిన ఓనర్స్కు నష్టపరిహారాన్ని బిల్డర్స్ ద్వారా ఇప్పించాలి. అట్లీస్ట్ కొంత డబ్బునైనా ఇప్పించాలి అని కోరుతున్నాం. బిల్డర్స్ పైన కోర్టులో కేసు వేస్తే న్యాయం అనేది ఎప్పుడు వస్తుందో మనకు బాగా తెలుసు. డెఫినెట్లీ డిలే అవుతుంది అండ్ కోర్టుల చుట్టూ తిరగడానికి చాలా డబ్బులు ఖర్చు అవుతుంది. ఆల్రెడీ విల్లా కొన్ని ఎంతో డబ్బు నష్టపోయిన ఓనర్స్ మళ్ళీ కోర్టుల చుట్టూ తిరిగి డబ్బులు అనేవి నష్టపోరు. కాబట్టి ప్రభుత్వం దీని గురించి ఆలోచించాలి. హైడ్రా లాంటి సంస్థలను స్థాపించినట్లు ఇటువంటి ఇల్లీగల్ ప్రాపర్టీస్ను అమ్మిన బిల్డర్స్ పైన యాక్షన్ తీసుకొని ఓనర్స్కు డబ్బులను రీఎంబర్స్ చేయడానికి కూడా ఒక సపరేట్ సంస్థను ప్రభుత్వం స్థాపించాలి. సల్కం చెరువు మధ్యలో ఉన్న ఫాతిమా కాలేజ్ గురించి ఇంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. పొలిటీషియన్స్కి ఒక రూల్, ప్రజలకు, గోడౌన్ ఓనర్స్కు, ప్రాపర్టీ ఓనర్స్కు ఇంకొక రూల్ ఉండకూడదు అని సోషల్ మీడియాలో చాలామంది ప్రజలు ట్వీట్స్ ద్వారా తమ నిరసనను వ్యక్తపరుస్తున్నారు. కొన్ని రోజుల ముందే మనం వీడియో చేసి చెప్పాం, ఇప్పుడు కూడా చెబుతున్నాం. ఫాతిమా కాలేజ్ ఎఫ్టీఎల్ జోన్లో లేదా బఫర్ జోన్లో లేదు, చెరువు మధ్యలో ఉంది. కావాలంటే ఈ మ్యాప్ చూడండి. మొన్నలో కొంతమంది ఫాతిమా కాలేజీను కూల్చేస్తారు అని పాప్కార్న్ పట్టుకొని కూర్చున్నారు, కానీ కూల్చలేదు, నిరాశ చెందారు. అధికారులు ఏమంటున్నారు అంటే, ఇది కాలేజీ, ఇక్కడ స్టూడెంట్స్ చదువుతున్నారు కాబట్టి దీన్ని ఇప్పుడు కూల్చడానికి వీలవ్వదు అంటున్నారు. సో సున్నం చెరువులో కూడా దాదాపు ఎన్నో గోడౌన్స్ ఉన్నాయి, అందులో బిజినెసెస్ జరుగుతున్నాయి. 4 కోట్ల విలువ గల స్టాక్ గోడౌన్లో ఉంది. అయినా కూడా ఎందుకు కూల్చారు? సున్నం చెరువుల్లో గోడౌన్స్ను కూల్చినప్పుడు సల్కం చెరువులో ఉన్న కాలేజ్ను కూడా కూల్చొచ్చు కదా అని కొంతమంది అడుగుతున్నారు. ఇక్కడ న్యాయం అనేది సమానంగా లేదు అని చాలామంది భావిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం దగ్గర లేని డబ్బుల, మన భారత్లోనే వన్ ఆఫ్ ద టాప్ 4 రిచెస్ట్ స్టేట్ తెలంగాణ. లక్షల కోట్లున్నాయి.
ఫాతిమా కాలేజ్ లాంటి కాలేజ్ వేరే చోట కూడా నిర్మించవచ్చు. సో ఇక్కడ ఓనర్స్ చేస్తున్న తప్పు రీసెర్చ్ చేయకుండా లేక్ సైడ్ విల్లా అని లేక్ సైడ్ ఫ్లాట్ అని కొనుక్కుంటున్నారు. హైదరాబాద్లో హైడ్రా లేక్ వెబ్సైట్కు వెళ్ళి లేక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని చూడండి. ఒకవేళ బెంగళూరులో కొనాలి అనుకుంటే రాజ్ కాలువే వెబ్సైట్కు వెళ్ళి చెరువుల గురించి చూడండి. మీరు కొనే ప్రాపర్టీ చెరువు నుండి 50 మీటర్లు కాదు 100 మీటర్ల దూరంలో ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు 50 మీటర్ల గ్యాప్ ఇచ్చారు. రేపు వర్షాలు అధికంగా పడినప్పుడు, వాతావరణం పూర్తిగా పాడైనప్పుడు, గ్లోబల్ వార్మింగ్ అనేది పీక్స్కు వెళ్ళినప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్ కొత్తగా రూల్ పెట్టి ఈ 50 మీటర్ గ్యాప్ను 100 మీటర్లకు పెంచొచ్చు. కాబట్టి మీరు 100 మీటర్ల దూరంలో ఉన్న ప్రాపర్టీస్ని కొనడానికి ఇష్టపడండి. కొంతమంది ఓనర్స్ లాయర్స్తో ప్రాపర్టీ యొక్క లీగాలిటీను చెక్ చేయకుండానే కొంటూ ఉంటారు. ఇది చాలా తప్పు. మీరు ప్రాపర్టీ కొనే ముందు ప్రాపర్టీ పేపర్స్ను లాయర్కి ఇచ్చి వెరిఫై చేయించిన తర్వాతే కొనాలి. ఒక విల్లాకు లేదా ఫ్లాట్కు ఓసీ ఉందా, సీసీ ఉందా, దీనికి ఏ ఖాతా ఉందా, బి ఖాతా ఉందా అనేది చూసి కొనాలి. చెరువుకు ఎంత దూరంలో ఉంది, బిల్డర్ యొక్క ట్రాక్ రికార్డ్ ఏంటి, బిల్డర్ పైన ఏమైనా కేసెస్ ఉన్నాయా, బిల్డర్ ఇంతకుముందు ఎన్ని ప్రాజెక్ట్స్ను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాడు అనే విషయాలన్నీ చూసే ప్రాపర్టీని కొనాలి. మనం కొనబోయే విల్లా లేఅవుట్ లేదా అపార్ట్మెంట్ ముందు కానీ ఏదైనా బ్లాక్ కలర్ బోర్డ్స్ ఉన్నాయా, కోర్టు యొక్క ఆర్డర్స్ ఉన్నాయా అనేవి చూడాలి. బెంగళూరులో అయితే దిశాంక్ అనే యాప్ ఉంటుంది. ఈ యాప్లో మీరు కొనబోయే ఫ్లాట్ దగ్గరకు వెళ్ళి ఈ యాప్ ఓపెన్ చేస్తే ఏ కాలువ ఎంత దూరంలో ఉంది అనే విషయం క్లియర్గా మ్యాప్లో తెలుస్తుంది. నేను ఈ యాప్ను యూజ్ చేస్తా. ఈవెన్ లాయర్స్ కూడా ఈ యాప్నే యూజ్ చేస్తారు. మన తెలుగు రాష్ట్రాల నాయకులు కూడా చెరువుల లొకేషన్స్ను గుర్తుపట్టడానికి దిశాంక్ లాంటి యాప్స్ను తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశపెట్టాలి అని కోరుకుంటాను. సో అగైన్ హైడ్రా మంచి ఇంటెంట్తో పనిచేస్తోంది కాబట్టి హైడ్రాను అభినందిస్తూనే పై చెప్పిన కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంను కూడా తీసుకోవాలి అని కోరుకుంటున్నా. నదులకు జ్ఞాపక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది అంటారు. నదులు కాలువలు తమ దారిని మర్చిపోవు. మనలాంటి వాళ్ళు నదులపైన చెరువులపైన ఎన్ని బిల్డింగ్స్ కట్టినా, ఎన్ని రోడ్స్, ఎన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కట్టినా కూడా ప్రకృతి ద్వారా, విపత్తుల ద్వారా నది అన్నిటినీ ధ్వంసం చేసి తన గమ్యాన్ని చేరుకుంటుంది. నది తన దారిని మర్చిపోదు. ఈరోజు హైడ్రా డెమాలిష్ చేయకపోతే రేపు ప్రకృతి చాలా కఠినంగా ఎంతోమందిని చంపి డెమాలిష్ చేస్తుంది. కాబట్టి ఇంతకు ముందు చెప్పినట్లు మనతో పాటు మనం కష్టపడి సంపాదించిన డబ్బును కూడా గ్రో చేసుకోవాలి అన్న, ఆర్థికంగా స్థిరత్వాన్ని సాధించాలి అనుకునే వారికి బజాజ్ అలియన్స్ మంచి ఆపర్చునిటీ తీసుకొచ్చింది. రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునే వారికి మంచి అవకాశం. దీని యొక్క లాస్ట్ డేట్ సెప్టెంబర్ 15th. ఇంకా 6 రోజులు మాత్రమే ఉంది. లింక్ను డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ఇస్తున్నాను. లాస్ట్ మినిట్లో రష్ అవ్వకుండా వెంటనే అవైల్ చేసుకోండి. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.